హలో టెస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచుల కిచెన్. లంచ్ బాక్స్కి కొత్తగా ఏదైనా రుచి కావాలా? ఈ మిల్ మేకర్ రైస్ ట్రై చేస్తే చాలు. సోయా పీసుల కమ్మదనం, మసాలాల మాధుర్యం, మృదువైన అన్నం కలిస్తే ప్రతి ముద్ద రుచితో నిండిపోతుంది. సాధారణ పదార్థాలతో తక్కువ టైంలో హోటల్ రేంజ్లో రుచిని ఇంట్లోనే పొందండి. ప్రోటీన్ రిచ్, హెల్దీ, ఇంకా సూపర్ టేస్టీ కూడా. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మీ లంచ్ బాక్స్ మెనూలో రెగ్యులర్ అవ్వడం ఖాయం. ఇంత సింపుల్గా చేసి ఇంత రుచిగా ఉండడం నిజంగా మిస్ అవ్వకూడదు. ఒక్క స్పూన్ తిన్నా రుచి గుండెల్లో దిగుతుంది. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోవాలంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు లంచ్ బాక్స్లోకి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోండి. మామూలు బియ్యమే తీసుకున్నాను, మీరు ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోండి. అలాగే మరుగుతున్న నీటిలో ఒక 1/2 స్పూను పసుపు వేసి ఒక 1/2 స్పూను ఉప్పు వేయాలి. ఈ మిల్ మేకర్స్ని వేసేసి ఒక 5 నిమిషాలు పక్కా పెట్టి ఈ విధంగా పిండుకొని నీరు లేకుండా పక్కా పెట్టుకుందాం. దీనికి కొలత ఏమీ లేదు, మనకి ఎన్ని మిల్ మేకర్స్ నోటికి తగలాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 10 నుంచి 15 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే బిర్యానీ దినుసులు 3 చెక్క, 2 స్టారు, 4 లవంగాలు, షాజీరా వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. చక్కగా వేయించుకోండి. ఇవంతా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి నూనెలో వేయించండి. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 3 టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి. ఖచ్చితంగా టమాటోలు ఉండాలి, వేసుకోండి. టమాటోలు కూడా మగ్గుతుండగా ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. అలాగే 1 స్పూను ఉప్పు వేయండి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోండి. టమాటోలు మొత్తం మగ్గాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసేద్దాం. మిల్ మేకర్స్కి అంతా కూడా గ్రేవీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూను కారం యాడ్ చేశాను. అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీరని వేసుకుందాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇవంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మిల్ మేకర్స్కి అంతా పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మాత్రమే వేద్దాం. బియ్యానికి కూడా అంతా పట్టే విధంగా, పొడి పొడిగా బియ్యం అయ్యే విధంగా, నూనె అంతా పట్టే విధంగా కలుపుకోండి. ఒక సగం నిమ్మ దబ్బని పిండుతున్నాను. అలాగే 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోండి. కుక్కరే కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. అందులోకి ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అన్నము పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నీరు వేసాం కాబట్టి 1 స్పూను ఉప్పు యాడ్ చేశాను. 1 స్పూను నెయ్యి యాడ్ చేశాను. మీరు కూడా రుచి చూసి రుచికి తగ్గట్టు ఉప్పు, కారాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు రావాలి. ఇప్పుడు మనకు మిల్ మేకర్ రైస్ సిద్ధమైపోయినట్లే. కేవలము 5 నుంచి 10 నిమిషాల్లో ఉదయాన్నే వండేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఎంత పొడి పొడిగా వచ్చిందో రైసు, చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ రెసిపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లబడ్డాక కూడా ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఈ రైస్లోకి రైతా చేసుకొని పిల్లలకి అలా పెట్టేశారంటే మధ్యాహ్నం టైం కూడా పిల్లలు చక్కగా తింటారు. ఎంతో ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇది. ఇది రెగ్యులర్గా పిల్లలకు వండి పెట్టిన ఎటువంటి ప్రాబ్లము లేదు. మన లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. మిల్ మేకర్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది, అలాగే జ్యూసీగా ఉంటుంది.
అలాగే మన నెక్స్ట్ రెసిపీ అయిన గ్రేవీతో ఉండే తోటకూర వేపుడు మిస్ కాకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.